కందుకూరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ పక్కనే ఉన్న టీఆర్ఆర్ కళాశాల బాలికల హాస్టళ్లను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. వసతులు సౌకర్యాలను పరిశీలించారు. తనిఖీ సమయంలో 2 చోట్ల వార్డెన్లు విధుల్లో లేకపోవడంపై ఎమ్మెల్యే ఇంటూరు సీరియస్ అయ్యారు. సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని గమనించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు పరిసరాలు ఎలా ఉంటే విద్యార్థులకు జబ్బులు రావా అని వార్డెన్ను నిలదీశారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలంటూ ఆదేశించారు. మెనూ ప్రకారం తమకు ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకి చెప్పారు. ప్రస్తుతం ఉన్న రూములు సరిపోవటం లేదని, చిన్న రూముల్లో 8 మంది ఉండాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం అందించిన వాటర్ కూలర్ను వెంటనే బిగించి అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే సూచించారు. తర్వాత టీఆర్ఆర్ కాలేజీ ఆవరణలో బాలికల హాస్టల్ను కూడా ఎమ్మెల్యే ఇంటూరు తనిఖీ చేశారు. అక్కడ కూడా మెనూ పాటించడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకి చెప్పారు. ఆదివారం ఉదయం మెనూ ప్రకారం అల్పాహారంలో గుడ్డు ఇవ్వలేదని, కూరలు చాలినంత పెట్టడం లేదని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. హాస్టల్లో పరిస్థితులను గమనించాక వార్డెన్లపై ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఇదే హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి పద్ధతి మార్చుకోవాలని సూచించినప్పటికీ మీలో మార్పు రాలేదని అసహనం చెందారు. అక్కడ నుండే జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఎక్కువ మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నట్లు అటెండెన్స్ ఎందుకు వేశారు అంటూ వార్డెన్లను ప్రశ్నించారు. ఇదే లాస్ట్ వార్నింగ్, ఈసారి క్షమించడం ఉండదు, యాక్షన్ తప్పదు అంటూ ఎమ్మెల్యే వారిని గట్టిగానే మందలించారు. ట్యాప్ ఎందుకు అమ్మా ఫిట్ చేసుకొని పెట్టుకోవాలి కదా మీరు. ట్యాప్ చూడు వేస్ట్గా నీళ్ళు పోతా ఉన్నాయి కంటిన్యూషన్. నువ్వెందుకు మినరల్ వాటర్ ఓపెన్ చేయలేదు? ఎందుకని అసలు వాడడం ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఏం చేశారు అసలు? ఎక్కడ వంటలు చేశారు? ఇది పెరుగా ఇద్దరితో కలిపి ఒకే చోట ఉన్నారా? మీది ఎక్కడ? మీది వాళ్ళదమ్మా. ఇంకొకరి దేవుద్ది, ఇంకొక రెండో వాళ్ళది అక్కడ. మార్పు రాలేదు మీకు. ఉదయం టిఫిన్ ఏం పెట్టారు? మీది ఎవరమ్మా? మీది కురోడిది హనుమాన్ పిల్ల. నీది వచ్చిన ఆ పిల్లోడిది ఎవరు పిల్లోడిరా? ఏంది ఇంకా లంచ్ టైం కాలేదా మీకు? మనకా ఎట్టెట్టున్నారు? ఏం సన్నంగా ఉన్నారు ఏంద్రా? సరిగ్గా పెట్టడం లేదా? డైట్ మెయింటైన్ చేస్తున్నారా? ఏమో 2 రోజులు కూర్చుకు ఉతుక్కుంటారు. ఇవి అమ్మా మీరే ఉతుక్కుంటారా? ఎంతమంది ఉన్నారు హాస్టల్ మొత్తం మీద? 7. మీ వార్డెన్ ఏడి? వస్తాడా రాడా? ఎప్పుడు కొండుతారు అదంతా? రైస్ ఉండేరా? ఏది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అంటే టైం దొరకలే వాళ్ళకి. ఫోన్ తీసుకోండి వాడి దగ్గర. ఫోన్ తీసుకోండి అది వాటం దగ్గర. ఏంది సంగతి? బాగున్నారా? మొన్న నేను వచ్చినప్పుడు ఉన్నారా మీరు? లేరా? ఎట్లా వండి పెడుతున్నారు? లేదు మీ వాటిని లేరు? అమ్మా టైం కాలేదా వాళ్ళకి? ఎందుకమ్మా మీరు ఎందుకు బయట ఉంటారు? అసలు ఎందుకు ఉంటారు ఇక్కడ హాస్టల్? ఇంకొక వార్డెన్ ఏది? ఎప్పుడు ఉండదు. మీకేం మార్పు రాలేదు? ఆర్ఎంఓలు వచ్చినా మార్పు రాలేదు, కలెక్టర్కి చెప్పినా మార్పు రాలేదు. నువ్వేందా? ఫోన్ తీసుకో ఫస్ట్, యాప్ ఓపెన్ చేయి.
ఇంటర్ వాళ్ళు ఎవరు లేరు సార్. 13, 14 తరగతిలో ఉన్నారు సార్. 14 వాళ్ళు కూడా నేను ఎగ్జామ్స్ అయిపోయి వెళ్ళిపోయాను. ఇద్దాం సార్. 23కి 9 మెంబర్స్ ఉన్నారా? అంటే అయిపోయాయి సార్ ఎగ్జామ్స్ మనకి నిన్న 14 మెంబర్స్ మొత్తం మీ దగ్గర ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఇద్దరు ఇప్పుడు ఊరికి వెళ్ళిపోయారు సార్ ఎగ్జామ్స్ అయిపోయి. ఉదయాన్నే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళారు సార్. 12 మెంబర్స్ ఉన్నారు సార్ మనకి. ఆన్లైన్ సార్ మనకి. ఎక్కడున్నా నువ్వు? కాదు, ఒకటి నేను చెప్పేది మీరు సస్పెండ్ అయిన దాకా తెచ్చుకోమాకండి. మీ పని మీరు చేయండి. పిల్లలకి అన్నం వండి పెట్టే దాంట్లో కూడా కక్కుర్తి పడమాకండి. ఆ హాస్టల్లో ఎవరైనా తింటారా అన్నం? ఆ విధంగా ఉంది హాస్టల్. ఎంతమంది ఉన్నారు నీ దగ్గర స్వీపర్స్? వాళ్ళు ఎప్పుడైనా క్లీన్ చేయించావా నువ్వు వాళ్ళ హాస్టల్ని? చూస్తావా? ఇప్పుడు నేను చూపిమంటావా? ఆ రూమ్లో ఒక్కొక్క గంప ఉంది, ఒక్కొక్క రూమ్లో చెత్త. ఏదో మా దగ్గరకు వచ్చేది ఆ టయానికి వచ్చి సంతకాలు పెట్టించుకొని పోవడం కాదు. పని చేయడం నేర్చుకోండి ఫస్ట్. మరి టూ మచ్గా ఏమ్మా నువ్వు రావు ఆ హాస్టల్కి? ఏం మార్పు రాలేదు మీలో. నేను అసలు ఎట్లున్నారని మళ్ళా వచ్చా ఈరోజు. ఎవరు పెట్టారు పర్మిషన్? బయట గేట్లు తాళాలు వేస్తారు, ఇంకోడు లోపలికి రాకుండా ఉండే దానికోసం. అంతేగా? ఓకేనమ్మా, నేను ఫంక్షన్ బాగుద్దాను. గేట్లకి ఎందుకు తాళాలు వేస్తారు? లోపలికి ఎవడు రావద్దనే. మీ వాచ్మెన్ ఎడకపోయాడు. మీ వాచ్మెన్ పెట్టాలి అక్కడ. గేట్లకి ఎందుకు తాళాలు వేస్తారు? మీరు పిల్లల్ని భయపెట్టో ఇంకొక విధంగా చేయాలంటే నేను కంటిన్యూషన్ టచ్లో ఉంటాను. టౌన్లో చెప్తున్నాను. మీరు పిల్లల్ని ఇర్రెగ్యులర్గా చూశారంటే మాత్రం ఒప్పుకునే పనే లేదు. అటు కాదా, నీ దగ్గర 30 మంది ఉన్నారు, 4 పచ్చిమిరకాయలు పెట్టి అక్కడ పచ్చడి దొక్కిస్తాను. పచ్చడి సార్, ఈరోజు చికెన్ సార్. ఈరోజు మామూలుగా అది గోంగూర చట్నీ సార్. నేను చెప్తున్నాను, మీరు పిల్లల దాంట్లో కక్కుర్తి పడ్డారంటే మీ ఇష్టం చెప్తున్నాను. అదే లాస్ట్ రోజు కూడా చెప్తున్నాను. గోంగూర చట్నీ సార్. అలా ఆ కాలేజీ చూస్తూ ఉంటే డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు హాస్టల్ ఎట్లుంది? వాడు బోర్డు మీద రాశాడు 3 ముక్కలకి ఇచ్చి. చూసావా? అది ఒకసారి వాట్సాప్ చూపిండి. నీ రూమ్ ముందే రాశారు వాడు. చూసావా? చదివావా నువ్వు? నీ ముందే రాసి ఉన్నాడు వాడు, నీ రూమ్ ముందే చూడు. చికెన్ 3 ముక్కలు వేస్తున్నాను సార్. అడిగితే మీరు ఇంటర్ వాళ్ళు అంటున్నారు. నీ రూమ్ ముందు చూసుకోపోయేది. పెద్దగా అడిగితే బెదిరిస్తున్నారు సార్. ప్లీజ్ మాకు కూడా 5 ముక్కలు వేపింది. ఇప్పుడు యువర్ స్టూడెంట్. మీ రూమ్ ముందు రాసి ఉంది, చూడు పోయి ఒకసారి. ఇంకొకసారి ఇట్లా ఇర్రెగ్యులర్ కనిపించి మాకు గేట్లు తాళాలు వేసి ఇట్లా వేస్తే భద్రతగా ఉండొచ్చు చెప్తున్నాను. అంటే మీ వాచ్మెన్ పెట్టండి అమ్మ. తాళాలు వేయడం కాదు కదా, రెమెడీ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు కదా. నిమిషం అమ్మా, గేటు తాళాలు వేయడం ఏంది కరెక్టా? మీ మనిషి ఉండాలి అక్కడ. సరే కిచెన్లో పోయి వెళ్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.